పాపం పుణ్యం మోసం ద్వేషం తెలియని చిన్నారుడు. ఆ మాటకొస్తే కళ్ళు తెరిచి లోకాన్ని చూడలేని నిస్సహాయులు. కానీ మనోనేత్రంతో సమస్త విశ్వాన్ని గమనిస్తున్నారు. చదువుల్లో ఆటపాటల్లో తమదైన కళా సృజనను ప్రదర్శిస్తున్నారు. వరంగల్లో వెలుగు దివ్వెల్లా దూసుకుపోతున్న అంధబాలలపై TV9 స్పెషల్ రిపోర్ట్. ఇది ఓరుగల్లు నగరం నడిబొడ్డున అంధ బాలబాలికల పాఠశాల. ఉంటాయి మాకు ఉషస్సులంటూ సాగిపోతున్నారు. స్పేస్ స్వచ్ఛంద సంస్థ ఆసరాతో భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు. ఊహల రెక్కల పైన ఊరేగేదారుడు ఒకటి, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి, నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులకు లోకం చూడమ్మా. ముసిముసి నవ్వులు, విరిసిన పువ్వులు, ఇంద్రధనస్సులు, ఇలలో హవిస్సులు. ఎవరన్నారు వీరికి కళ్ళు లేవని? ఎవరన్నారు వీళ్లకు లోకం తెలీదని? ఒక్క ఆత్మీయ స్పర్శతో ప్రపంచాన్ని చదివేస్తున్నారు చూడండి. అవకరంతో జన్మించారే కాని అవలక్షణాలేమీ లేవు. మకిలి మనుషుల వెకిలి మాటలకు కుంగిపోయి తమదైన ప్రపంచంలో బతకడానికొచ్చారు. కొందరు మానసికంగా ఎదగని చిన్నారులు ఇక్కడున్నారు. కాని ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంది. 5 ఏళ్ల ఈ అమ్మాయి పేరు బంగారం. చిట్టి బంగారం పాటను వింటే బుల్లి ఫెమినిస్ట్లా అనిపిస్తుంది. ఆడపిల్లవని బాధపడకమ్మా అని ఓదార్పుతో సాగే పాటనందుకుంది. చదువుల తల్లి సరస్వతి ఆడది కాదా అని గడుసుగా ప్రశ్నిస్తోంది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంగా పుట్టానని అమ్మ దుష్టదని అంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా, ఆ పిల్లనైనందుకు అమ్మ చదువెందుకు అంటున్నారా, చదువెందుకు అంటున్నారా అమ్మ సొందెందుకు అంటున్నారా, చదువులో తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా, నాకేమో చదువెందుకు అంటున్నారా. ఈమె అశ్విని సహ విద్యార్థితో కలిసి అమ్మకు అసలైన నిర్వచనాన్ని గానం చేస్తోంది. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. కంటేనే అమ్మని అంటే ఎలా, కంటేనే అమ్మని అంటే ఎలా, కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. వీణ్ణి చూడండి, పేరు ప్రకాష్. చిట్టి చేతులతో గట్టి మోత మోగిస్తున్నాడు. డ్రమ్స్ వాయించడంలో ముందు ముందు శివమణిని మించిపోయేట్టున్నాడు. ఆ శృతిలో లయలో కళ మీద ఎంత మమకారం ఉందో చూడండి. తోటి విద్యార్థుల కరతాళ ధ్వనులే పక్కవాద్యాలయ్యాయి. అంతేకాదు, ఎక్కాలంటే మనోడికి లెక్కలేదు. 19వ ఎక్కాన్ని కింద నుంచి పైకి ఎలా చదువుతున్నాడో వినండి. 1990, 1991, 1952, 1953, 1914, 1995, 1976, 1977, 1978, 1919. ఈ బుడతడి పేరు శివ. రాష్ట్రాల పేర్లు సీఎంల పేర్లు అడగండి, జవాబు తడుముకోకుండా చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కన్నౌరి, అస్సాం, తెలంగాణ, బీహార్, నితీష్ కుమార్, ఛత్తీస్గఢ్, రమణ్ సింగ్. మరి ఇక్కడ కనిపిస్తున్న చిన్నోడు ఆకాశవాణి ఉర్దూ వార్తల్ని చదువుతున్నాడు. आकाशवाणी है, अब आप नाजिम से इलाकाई कब्जे सुनिए। कल रात
लगभग 8:30 बजे एक साइकिल वाला ने एक लारी वाले को टक्कर दिया। लारी टुकड़े टुकड़े हो गई, सारा साइकिल वाला बच गया। మరి ఈ అమ్మాయి తక్కువేంటి, తనేమో దేశాల పేర్లు చెప్తోంది. भारत, दिल्ली, अमेरिका, वाशिंगटन, रशिया, मॉस्को, ब्रिटेन, लंदन, चाइना, बीजिंग, फ्रांस, पेरिस, जापान, टोक्यो, इटली, रोम। ఈ బాలిక లత. జాలి పడవద్దని, తమకి అవకాశమిస్తే అబ్బురుపరుస్తామని కవిత వినిపిస్తోంది. ఆత్మవిశ్వాసం మా శ్వాసనాళల్లో ఉంది. ఆత్మశైర్యం మన వనువుల్లోనూ వేణువులా ఉదుతుంది. ఆత్మవిశ్వాసం మా శ్వాసనాళల్లో ఉంది. ఆత్మశైర్యం మన వనువుల్లోనూ వేణువులా ఉదుతుంది. సానుభూతి చూపించకండి, భరించలేం. అవకాశం ఇవ్వండి, అబ్బురపరుస్తాం. వీళ్ళు మనసులో మాట చెప్తున్నారు, అంతరంగాలను ఆవిష్కరిస్తున్నారు. మంచి చదువు చెప్తున్నారు. ఇప్పుడు మేము కనుక ఇంటికి వెళ్తే గుడ్డిదానా అది ఇది అనేవారు అనడం లేదు. ఇప్పుడు అశ్విని ఎప్పుడు వచ్చినామని మంచి గౌరవంతో మమ్మల్ని పిలుస్తున్నారు. మాకు ఇక్కడ మంచి జీవితం ఉంది. నాకు కళ్ళు లేవు అనే బాధ మాత్రం అప్పట్లో ఉండే, కానీ ఇప్పుడు మాత్రం ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మాకు నిజంగా కళ్ళు ఉన్నాయని అనిపిస్తుంది. లత అనే బాలిక చదువులో తన తమ్ముళ్లను మించిపోయానని ఒకంత గర్వంగా చెప్తోంది. నన్ను సరిగ్గా చూడకపోయేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా చూడకపోయేవాళ్ళు. కానీ స్కూల్కి వచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చాలా చక్కగా చూసుకుంటారు. ఇంట్లో అందరు చదివే కంటే నాది ఎక్కువగా ఉందని అంటున్నారు. మా తమ్ముళ్ళకి అంతగానో ప్రైవేట్ ఫీజులు పెట్టి చదివించినా కానీ వాళ్ళు సరిగ్గా చదవట్లేరని, నేను చాలా చక్కగా చదువుతున్నానని చెప్పేసి మా ఊరోళ్ళందరూ అంటున్నారు. చూశారుగా వీరిలో ఎంత ప్రతిభ ఉందో. అంతర్నేత్రంతో ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకుంటున్నారు. ఇందరినీ కనుపాపల్లా కాపాడుతూ అమ్మ ఒడిలా ఆప్యాయంగా చేరదీసిన వ్యక్తి ఒకరున్నారు. నిజానికి ఆమె ఒక శక్తి. ఆ స్త్రీ పేరు శోభా భాస్కర్. పదేళ్ల పాటు పల్లె పల్లె తిరిగి అంధులు, వికలాంగుల జీవన స్థితిగతులు చూసి చలించిపోయారు. భర్త సహకారంతో వీరి సేవకు స్పేస్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో వరంగల్లో అంధుల పాఠశాలను నెలకొల్పారు. జీవితంలో ఎక్కువ భాగం వీరి సేవకే అంకితమిచ్చారు. 2003లో ఒక ఇద్దరితో ఈ పాఠశాలని ప్రారంభించాను. వీళ్ళకు బ్రెయిలీ లిపిలో మేము విద్యను అందిస్తున్నాము. ఇప్పుడు 50 మంది ఇక్కడ పిల్లలు ఉన్నారండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. పేరెంట్స్లో అయినా పిల్లల్లో అయినా మేము ఇచ్చేటువంటి విద్య నాకు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది ఈ పనిలో. కాబట్టి ఇంతమంది పిల్లలకి నేను ఉచితంగా విద్యా వసతి సౌకర్యాలను నేను కలిగిస్తున్నాను. వీళ్లంతా ఆత్మీయ స్పర్శతో మనుషుల మనసుల్ని చదువుతారు. పరిమళాలతో, చిరు స్పర్శతో పువ్వులేంటో చెప్పగలరు. నువ్వేంటి గులాబీ పువ్వు అడిగితే గులాబీ పువ్వు ఇస్తున్నావు, చామంతి పువ్వు అడిగితే చామంతి పువ్వు ఇస్తున్నావు. నీకు చూపు కనిపించదు కదా, ఒక్క రేతైనా తేడా లేకుండా అంత ఖచ్చితంగా ఇస్తున్నావు. నాకు చూపు లేదు కాబట్టి ఆ శక్తి దేవుడు నాకు ఇంకో రకంగా ఇచ్చాడు. నీ చెయ్యి తగిలితే చాలు నువ్వే గోవిందు అని గుర్తుపడతాను. నువ్వు నోరు విప్పి మాట్లాడితే చాలు 1,000 మందిలో కూడా నువ్వేనని చెప్తా. ఒకవేళ చూపు వస్తే ముందుగా తమను కన్న తల్లిలా ఆదరిస్తున్న శోభను చూడాలనుకుంటారు. శోభ మానవతా పరిమళాలకు రమాదేవి అనే మహిళ ఆకర్షితులయ్యారు. స్పేస్ స్కూల్లో వీరికి స్వచ్ఛందంగా పాఠాలు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చాక అసలు నేను పిల్లలకి టీచ్ చేయగలనా అని అనుకున్నాను. మేడంని కలిస్తే మేము ఫుల్ కోఆపరేషన్ ఇస్తామని మేడం అసలు ఎట్లా పిల్లలకి టీచ్ చేయాలో ఒకసారి చూపించారు. దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను. మామూలు పిల్లలకి చెప్పడానికంటే ఈ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అసలు ఈ ఆపర్చునిటీ వస్తుందని నేను అనుకోలేదు. అన్ఫార్చునేట్లీ వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానని అనుకుంటున్నాను. తమ పిల్లలు ఈ పాఠశాలలో ఎంతో నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులు సంతృప్తి చెందుతున్నారు. స్కూల్లో చేసేది ఇది వరకు నాగార్జున స్కూల్లో, కానీ అప్పుడు వెళ్ళేప్పుడు మా బాబుకి కట్టేసి వెళ్ళేది. అలాంటిది ఈ స్కూల్కి వచ్చిన నుండి చాలా మార్పు వచ్చింది. పిల్లలు పాడుతూ ఉంటే పాడుతున్నాడు. తను చేతులు కట్టుకోమంటే ఇప్పుడు ఈ కళ్ళలోన నీ
కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. కబోదులు కారు. వీళ్లు జీవిత సత్యాలను ఆవిష్కరించే ప్రబోధకులు. ఆకాశంలో ఇంద్రధనస్సును చూడలేకపోవచ్చు, రంగుల లోకాన్ని చూడలేకపోవచ్చు. మనుషుల్ని అర్థం చేసుకుంటున్నారు, మమతలను ఆస్వాదిస్తున్నారు. రేపటి భవిత కోసం కోటి ఆశలతో ఈ చిన్నారులు ముందడుగు వేస్తున్నారు. సర్వేంద్రియనం నయనం ప్రధానం అంటారు, కానీ ఈ పిల్లలకు ఆ కళ్ళు లేవు. ఈ కళ్ళతో లోకాన్ని చూడలేరు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, సమాజం వెలివేసినా మేమున్నామంటూ అండగా నిలిచింది స్పేస్ స్వచ్ఛంద సంస్థ. ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్న ఈ అందులకు మనం చేతునిద్దాం. రండి, కదిలి రండి. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్, TV9 వరంగల్.